హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన శిక్ష అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. రంగారావు కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయారు. తరువాత తీక్షణంగా మేనేజర్ వంక చూసి, దీనికి మీ సమాధానం ఏమిటి అడిగారు. అబ్బెబ్బే, అదేం లేదండి. ఈ పిల్లలు రాక్షసులండి. వీళ్ళకెంత పెట్టినా ఆకలేనండి. అబ్బా అమ్మ లేని వాళ్ళందరికీ 2 పూటలా తిండి పెడితే ఇలాగే విశ్వాసఘాతకుల్లా తయారవుతారు. పెట్టిన చెయ్యనే కరిచే రకం అండి వీళ్ళు. మేనేజర్ గారు, మీ చేతులు కరిచే శక్తి కూడా లేదండి మాకు. మీరు పెట్టే తిండికి అంత శక్తి మాకెక్కడి నుంచి వస్తుందండి? శ్యామల వెటకారంగా అంది. సార్, ఈ పిల్లల మాటలు నమ్మకండి. చాలా పొగరు మోతులండి. మీ అంతటి మీరే చూస్తున్నారు కదా లెక్కలవీను తీక్షణంగా అన్నాడు. కూడికలు తీసివేతలు వచ్చిన వాళ్ళు కాగితాల మీద కరెక్ట్గానే చూపించవచ్చు. శ్యామల కూడా తీక్షణంగానే అంది. అంతదాకా వచ్చాక ఆ అమ్మాయికి ఇంకా భయపడడానికి ఏమీ కనిపించలేదు. ఏదో మొండితనం, ధైర్యం వచ్చాయి. రంగారావు ఇద్దరి మాటలో విన్నారు. ఏమమ్మాయి, మరి ఇన్నాళ్ళు ఈ విషయాలు మాతో ఎందుకు చెప్పలేదు? ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం కదా రంగారావు ప్రశ్నించాడు. చెబితే తర్వాత మేమిక్కడ ఎదుర్కోవలసిన పరిణామాలను తలుచుకుని ఆ ధైర్యం చేయలేకపోయాను. ఇది వరకు గత ఏడాది నుంచి నేను పెద్దక్కనయ్యాను. పిల్లలందరి మంచి చెడ్డలు చూడాల్సింది పెద్దక్కే. ఆమెకి ఏ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, కానీ తక్కిన వాళ్ళకి లేదని మాలో మేం చేసుకున్న నియమం. నా ముందు ఉండే పెద్దక్క కాస్త అధైర్యస్తురాలు. చెబితే మా బతుకులు మరింత అధ్వానం అవుతాయన్న భయంతో ఆమె చెప్పే సాహసించలేదు. అంతకుముందు ఒకసారి ఓ అమ్మాయి మేనేజ్మెంట్ని నిలదీసి ప్రశ్నించినందుకు, వారి మీద తిరగబడినందుకు ఆ అమ్మాయి తర్వాత ఎదుర్కొన్న నరకం చూశాక ఇంకెవరూ ఆ పని చేయలేకపోయారు. ఏమైంది? ఏం జరిగింది? రాణి ఆతృతగా అడిగింది. ఒకసారి వారు పెట్టే తిండి, వారు చూపే నిరాధారణ సహించలేక పెద్దక్క తిరగబడింది. డబ్బంతా ఏమవుతుందని నిలేసింది. దాంతో మేనేజర్ మొదలు పనివాళ్ళు అంతా కలిసి ఒకటయ్యి పిల్లలకి నరకం చూపారు. ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగానో హింసించారు. తిండి పెట్టకుండా ఏదో దొంగతనం వంటగట్టి సూటిపోటి మాటలతో సాధించి ఆఖరికి ఆమె కంటే చిన్నదైన ఓ 15 ఏళ్ల కుర్రాళ్ళితో ముందు నిలబెట్టి వాతలు పెట్టి హింసించి తరిమి తరిమి కుక్కలా వెళ్ళగొట్టారు శరణాలయం నుంచి. ఆ హింస, అవమానం సహించలేక ఆ రాత్రి ఆ అమ్మాయి శరణాలయంలోనే చెట్టుకు ఉరిపోసుకుని చచ్చిపోయింది. ఎంత ఘోరం! ఈ సంగతులు మాకెందుకు తెలియలేదు? జమీందారు ఉగ్రుడై ప్రశ్నించాడు. మేనేజరు నీళ్లు నమిలాడు. అప్పటికప్పుడు ఆ అమ్మాయితో పాటు ఆ సంఘటనని ఆ ఆవరణలోనే సమాధి చేశారు. మాకందరికీ అది గుర్తే. ఇది పైకి చెప్పిన వాళ్ళ గతి అంతేనని బెదిరించేవారు. ఆనాటికి ఈనాడు మళ్ళీ నేను ఇలా మీకు విన్నవించుకున్నందుకు రేపు నా గతి ఆ అమ్మాయి గతే అవుతుంది శ్యామల ఉద్రేకంగా అంది. వీల్లేదు, ఈ అరాచకం ఇంకా సాగనీయను. దీని అంతు చూస్తాను. శ్యామల, ఇన్నాళ్ళకైనా నీవు సాహసించి చెప్పి మా కళ్ళు తెరిపించావు. ఏదో ఏడాదికి ఒకసారి ఖాతా పుస్తకాలు సరిచూడడంతో మా బాధ్యత అయిపోలేదన్న సంగతి గుర్తు చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఈ సంగతి రేపే తెలుస్తాను. జమీందారు గారు ఉగ్రరూపం దాల్చి వడివడిగా నిష్క్రమించారు. తరువాత ఆయన పూర్తిగా శరణాలయం సిబ్బందిని తొలగించి కొత్త వారిని నియమించారు. ప్రతి నెల శరణాలయంలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నట్లు శరణాలయంలో పిల్లల తరపున పెద్దక్క జమీందారు గారికి ఉత్తరం రాసి తెలియపరచాలి. ఎవరి పని వారు సరిగా చేయకపోయినా, డబ్బు అపహరించిన వెంటనే వారిని తొలగించే ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేసి పిల్లల కృతజ్ఞతకి లోనయ్యారాయన. శ్యామల ఉన్నన్ని రోజులు శరణాలయం కాస్త బాగుపడింది. తరువాత పెద్దక్క అయిన సుగుణ కాస్త అమాయకురాలు. తరువాత మళ్ళీ సిబ్బంది పాతబడి కాస్త కాస్త అరాచకం ఆరంభమైంది. ఈలోగా జమీందారు భార్యాబిడ్డల వియోగంలో శరణాలయం పట్ల శ్రద్ధాశక్తులు కనపరచకపోవడంతో పరిస్థితి ఇదివరకంత అధ్వానంగా లేకపోయినా మెరుగుగా లేదు. ఈనాడు శ్యామలని చూడగానే ఆయనకి సంగతులన్నీ గుర్తువచ్చాయి. తాను మళ్ళీ శరణాలయం విషయాల్లో అశ్రద్ధ చేస్తున్నందుకు నొచ్చుకున్నారు. ఆనాటి శ్యామల ధైర్య సాహసాలు చూసి రాణి కూడా మెచ్చుకుంది. తరువాత సంవత్సరం వచ్చేసరికి శ్యామలని రాణి అభిమానంగా పలకరించి వివరాలు అడిగింది. వారి దయ వల్ల శరణాలయంలో పిల్లలు హాయిగా ఉన్నారంటూ కృతజ్ఞతతో చెప్పింది శ్యామల. జమీందారు దంపతులు సంతోషించారు. ఆ శ్యామల ఈనాడిలా తటస్థపడింది ఆయనకి మళ్ళీ. మర్నాడు ఉదయం లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకున్నాక శ్యామలని చూడడానికి నర్సింగ్ హోమ్కి బయలుదేరారాయన.
తీయని పళ్ళు, బిస్కెట్లు, హార్లిక్స్ వగైరా కొని శ్యామల యాక్సిడెంట్ షాక్ నుంచి తేరుకుని తేటగా కనిపించింది. గాయాలు మరీ మోపైనవి కావు గనక మరొక 4-5 రోజులు పూర్తిగా నయమయ్యాక డిశ్చార్జ్ చేస్తానన్నాడు డాక్టర్. జమీందారంతటి ఆయన స్వయంగా తనని చూడడానికి రావడం, తన మీద అంత శ్రద్ధ చూపడంతో శ్యామల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. సిగ్గుపడింది. నేను బాగానే ఉన్నాను, నా కోసం మీరు ఇలా శ్రమపడి రాకండి. మరో 4-5 రోజుల్లో పూర్తిగా బాగాయి వెళ్ళవచ్చని డాక్టర్ గారు అన్నారు. ఇంకా నాకేం అవసరం లేదు, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లున్నాను, శ్యామల బిడియంగా అంది. నా మూలంగా యాక్సిడెంట్ జరిగింది. నీకు పూర్తిగా నయమయ్యే వరకు నీ బాధ్యత నాదేగా, రాకుండా ఎలా అవుతుంది, చిన్నగా అన్నాడు రంగారావు. పైకి ఎంతో గంభీరంగా, చూపులకి హడలు పుట్టించేలా ఉండే ఆయనంత మృదువుగా మాట్లాడుతుంటే శ్యామలకి వింతగా ఉంది. కేవలం యాక్సిడెంట్ అయింది గనుక ఆమె భారం తనదే, అంచేత ఆయన వచ్చారన్నది పూర్తిగా నిజం కాదు. శ్యామల కాక ఇంకెవరన్నా అయితే ఇంత శ్రద్ధగా ఆమె బాధ్యత తీసుకునేవాడతనా అనుకుంటే ఆ ప్రశ్నకి జవాబు ఆయనకే తెలియలేదు. ఆ రోజే కాదు, శ్యామల అక్కడున్న వారం రోజులు ఆయన 2 పూటలా నర్సింగ్ హోమ్కి వచ్చి శ్యామలని పలకరించేవారు. శ్యామల బిడియపడి వద్దంటుంటే నర్సింగ్ హోమ్కి రావడానికి ఏదో ఒక వంక ఎంచుకుని సాకు చెప్పేవారు. ఇలా పనుండి వెళ్తూ ఎలాగో తోవే అని వచ్చానని ఒక పూట, ఏం తోచలేదు, ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చానని ఒకసారి, డాక్టరు నిన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తాడో అడిగి బిల్ సెటిల్ చేద్దామని వచ్చానని ఒకసారి, నాకేమిటో ఒంట్లో సరిగ్గా లేదు, డాక్టర్ దగ్గరికి వచ్చానని ఒక పూట, ఇలా ఏదో వంకతో 2 పూటలా వచ్చి శ్యామలని పలకరించి వెళ్ళేవాడు. ఆయన ఎందుకిలా వస్తున్నారో, ఎందుకింత శ్రద్ధ తీసుకుంటున్నారో ఆయనకి తెలియలేదు. మొత్తం మీద ఆయనని శ్యామల ఎందుకో ఆకర్షించింది. శ్యామల పెద్ద అందగత్తె కాదు, కానీ చూడగానే ఏదో ఆకర్షణ కనిపిస్తాయి. సూటిగా ఉండే ఆ చూపులలో తెలివితేటలు కనిపిస్తాయి. కానీ కనిపించకుండా ముఖంలో ఎప్పుడూ విరిసే నవ్వు ఆమెకు అందాన్నిచ్చింది. మొత్తం మీద ఆమెను చూడగానే ఎందుకో ఆకర్షించక మానరు ఎవరు. రంగారావు అంతే. ఎన్నిసార్లు శ్యామలకు ఉన్నదేమిటో వెతకాలని ఆమె ముఖంలోకి చూశాడు. అసలు ఆమె తనని ఎందుకింత ఆకర్షించిందో తెలుసుకోలేకపోయాడు. శ్యామల గాయాలు పూర్తిగా మానాయి. వారం రోజులయ్యింది. ఆమె అక్కడ చేరిన ఆ వారంలో శ్యామల పట్ల ఏదో అనుభవం కలిగింది ఆయనకు. మర్నాడు ఆమె డిశ్చార్జ్ అయ్యే రోజు ఆ రాత్రి అంతా రంగారావుకి నిద్ర పట్టలేదు. శ్యామలతో అనుబంధం రేపటికే సరి అనుకుంటే ఆ మాట ఆయనకి నచ్చలేదు. కానీ ఏం చేయను, అసలు తన ఆలోచనకి ఒక రూపు ఏమీ ఏర్పడలేదన్న సంగతి ఆయనకు తట్టింది. ఆలోచనల మధ్య ఒక ఆలోచన మనసులో కురిసింది. ఆ తరువాత నిశ్చింతగా నిద్రపోయాడాయన. మర్నాడు శ్యామల తాలూకు బిల్లులన్నీ చెల్లించారు. తరువాత శ్యామల గదిలోకి వెళ్ళారు. శ్యామల, నిన్ను నాతో తీసుకెళ్లాలని నిర్ణయించాను అన్నారు హఠాత్తుగా. తన గదికి చేరుస్తానని ఆయన అంటున్నారనుకుని, అబ్బే వద్దండి, మీకు ఇబ్బంది వద్దు, ఇన్నాళ్ళు మీరు చూపిన దయచాలు అంది బిడియంగా. అది కాదు, నీవు నాతో మా ఊరు వస్తావు, ఇంటికి తీసుకెళ్తాను నిన్ను అన్నారాయన. శ్యామల ముఖం కేసి చూసి శ్యామల అర్థం కానట్లు తెల్లబోయి చూసింది. నన్ను మీ ఇంటికా అంది ఆశ్చర్యంగా. అవును శ్యామల, మా ఇంట్లో ప్రస్తుతం మా అమ్మగారు ఒక్కరే ఉంటున్నారు. కారు యాక్సిడెంట్లో నా భార్య బిడ్డ పోవడం నీకు తెలుసు కదా. అప్పటి నుంచి మా అమ్మగారు మంచం పట్టి అంతా ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంటున్నారు. దాసదాసీలకి లోటు లేదనుకో. నేను ఇలా అస్తమానము ఊర్లు తిరుగుతుంటే ఆవిడ ఒక్కత్తి ఏం కాలక్షేపం లేక పిచ్చెత్తినట్లు ఉంటుంది. అంతేకాక పనివాళ్ళని అజమాయిషీ చేసేవారే లేకపోయారు. మా అమ్మగారికి తోడుగా ఉంటూ ఆమెకి ఇంటికి కావలసినవి చూస్తూ నీవక్కడ ఉండాలని నా కోరిక. నీకు ఈ ఉద్యోగంలో దొరికేదానికి రెట్టింపు డబ్బు ఇస్తాను. నీకు అభ్యంతరం ఉండదన్న నమ్మకంతో అడుగుతున్నాను. ఆమె ముఖంలో హావభావాలు పరికిస్తూ సూటిగా అన్నాడు. ఆ మాటలు విని నమ్మలేని దానిలా చూసింది శ్యామల. తనేమిటి జమీందారు గారింట్లో ఉండడం ఏమిటి, ఇంటి అజమాయిషీ చూడడం ఏమిటి, తనెక్కడా వారెక్కడా, ఏం చెప్పాలో తోచలేదామెకు. ఏం నీకిష్టం లేదా? నీవక్కడ చేసే పనేం ఉండదు, కేవలం అమ్మగారికి తోడుగా ఉంటూ పనివాళ్ళు సరిగా అన్నీ చేస్తున్నారో లేదో చూడడం. అబ్బే అది కాదు, పని కోసం కాదు, ఏ పని చెప్పినా సంతోషంగా చేస్తాను. కానీ నేనెక్కడా మీరెక్కడా, ఓ అనాథని, నాకింత అదృష్టం. రంగారావు అదోలా నవ్వారు. అలాంటి అనుమానాలేం పెట్టుకోకు, కాస్త చదువుకున్న దానివి, అమ్మకి కాలక్షేపానికి ఇవి అవి చదివి వినిపిస్తావని, లెక్కలవి చూడగలవని రమ్మంటున్నా.
ఇదివరకులా ఇంట్లో మేనేజర్లు గుమస్తాలు అంతమందిని భరించే తాహతు మాకు ఇప్పుడు లేదు. మేమిప్పుడు జమీందారులం కాము అన్న సంగతి నీకు తెలుసు. గవర్నమెంట్ ఇచ్చే ప్రివీ పర్సులు రద్దయినాయి. కేవలం భూముల వల్ల వచ్చే ఆదాయాలు ఇళ్ళు మిగిలాయి. మేమిప్పుడు సామాన్యులతో పాటే. నవ్వారాయన. అలా అనకండి. మీరెప్పటికీ మాకు ప్రభువులే, మాకు అన్నదాతలే. మీకు సేవ చేయడం కంటే నాకు ఆనందాన్నిచ్చేది ఏముంటుంది? ఈ విధంగా మీ రుణం తీర్చుకోగలిగే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క మనవి, ఇన్నాళ్ళు మీ దయాధర్మాల మీద బతికినా ఇప్పుడు కేవలం ఆ దయ చాలు. నాకేం జీతం వద్దు, మీ ఆశ్రయం చాలు. కృతజ్ఞతతో ఆమె గొంతు వణికింది. ఆమెకు తన పట్ల గౌరవాభిమానాలకు ఆయన కాస్త చలించారు. ఆమె అభిమానం మరింత ఎక్కువైంది. సరే, అక్కడ నీకు ఏ లోటు రాదు. సరే, ఇంకా బయలుదేరదాం. నీ గదిలో సామాను సర్దుకో. ఇవాళ మధ్యాహ్నమే బయలుదేరి వెళదాం అన్నారు రంగారావు. జమీందారు భవంతిలో కాలు పెడుతూ ఆశ్చర్యంగా నాలుగు వైపులా ఆ వైభవాన్ని చూసింది శ్యామల. పూర్వపు జమీందారుల భోగభాగ్యాలు ఇప్పుడు లేకపోయినా ఆ పాత వైభవాన్ని అడుగడుగునా చాటుతూనే ఉంది ఆ భవంతి. ఎంత జమీందారులు పోయినా ఆ హోదా పూర్తిగా దూరం కాలేదు. జమీందారులకి తమ పాత అలవాట్లు, అభిరుచులు, వైభోగాలు దూరం చేసుకోవాలంటే ఇప్పట్లో సాధ్యం కాదేమో. వారి రక్తంలో ఉన్న రాచరికం డబ్బు లేకపోయినా గంభీరత్వాన్ని, హుందాని ఇస్తూనే ఉంటుంది. ఇదివరకు మాదిరి అడుగడుగున దాసదాసీ జనం లేకపోయినా ఇప్పుడు అవసరాన్ని మించే ఉన్నారు నౌకర్లు, చాకర్లు. యజమాని వెంట కారు దిగుతున్న యువతిని పనివారందరూ ఆశ్చర్యంగా చూశారు. వాళ్లల్లో వాళ్ళు ప్రశ్నార్థకంగా చూసుకున్నారు. అతి సామాన్యంగా ఉన్న యువతి జమీందారుతో కారులో కూర్చుని రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రంగారావు ఇంకా పూర్తిగా లోపలికి వెళ్ళిపోకుండానే ఆ వార్త వృద్ధ జమీందారునికి దాసి ద్వారా తెలిసిపోయింది. రంగారావు శ్యామలను వెంటబెట్టుకుని తల్లి గదికి వచ్చే క్షణం లోపలే ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు చోటు చేసుకున్నాయి. కొడుకు పట్టణంలో ఎవరినైనా వివాహం చేసుకుని రాలేదు కదా అనుకుంది ఆమె. కొడుకు వెంట గదిలోకి వచ్చిన శ్యామలని ఒక్క చూపులో ఆపాదమస్తకం పరీక్షించింది. రంగారావు, మా అమ్మగారు అనగానే చాలా వినయంగా నమస్కరించింది. ఈ అమ్మాయి ఎవరు? జమీందారిని ఆతృత అణుచుకోలేక అడిగింది. ఆమె పేరు శ్యామల అమ్మ. మీకోసమే ఈ అమ్మాయిని తీసుకువచ్చాను, మీకు కావలసినవి చూడడం కోసం. ఆయన మాట పూర్తి కాలేదు. ఇంట్లో దాసదాసీలు చాలరనా? ఆవిడ మధ్యలోనే విరక్తిగా అంది. శ్యామల ఆ మాటలకి చిన్నబుచ్చుకుంది. రంగారావు కలవరపడుతూ శ్యామల వంక చూశాడు. అమ్మా, ఈ అమ్మాయిని దాసీ పనికి తేలేదు. ఇంట్లో ఎవరూ లేరని, నౌకర్ల అజమాయిషీ కోసం, మీ పనులు చూసి మీకు చదివి వినిపించడానికి కాలక్షేపంగా ఉంటుందని, ముఖ్యంగా ఇంట్లో అన్నీ చూడడం కోసం గంభీరంగా అన్నారు. ఇంటికి రావాల్సింది ఇల్లాలు. ఎంతమందిని తెచ్చినా ఇల్లాలు సాటి రాదు. కానీ నీ ఇష్టం. ఉన్నవారితో పాటు ఈ అమ్మాయి ఒక్కత్తి, ముసలావిడ విముఖంగా అంది. అది సరే, అసలు ఈ అమ్మాయి ఎవరు? నీవెలా తీసుకొచ్చావు? అనుమానంగా చూసింది ఆమె. అసలావిడ కొడుకు ఆమెను తీసుకుని వచ్చి నీ కోడలంటాడు అని భయపడింది, గాబరా పడింది. ఎవరో అనామక్యని గృహిణిగా, అందులో జమీందారినిగా తీసుకురావడం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ ఎంతైనా ఒకప్పుడు జమీందారిని. ఆవిడలో రాజరికపు రక్తం నరనరంలోనూ ఉంది. పాత ఆచారాలను, అలవాట్లను వదులుకోలేని ఛాందస్తురాలు. అలాంటి ఆవిడ కొడుకు ఎంత రెండో పెళ్ళి అయినా తమ హోదాకు సరిపడని కన్యని వివాహం ఆడడానికి ఆమోదించదు. కోడలు అవనందుకు సంతోషించింది. కానీ పని కోసం అయితే ప్రత్యేకం ఎక్కడి నుంచో అమ్మాయిని కారెక్కించుకుని మరీ తీసుకురావడం ఏమిటో అర్థం కాలేదు. ఆ వ్యవహారం నచ్చలేదు. తల్లి ముఖంలో అప్రసన్నత కనిపెట్టిన రంగారావు శ్యామల ఎదురుగా ఆ విషయం చర్చించడం ఇష్టం లేక, చూడు లక్ష్మి, ఈ అమ్మాయి గారికి అతిథి గదులలో ఓ గది చూపించి ఆమెకేం కావాలో అన్ని ఏర్పాట్లు చూడు. ఆమెకు కాఫీ పలహారాలు ఇయ్యి. శ్యామల, లక్ష్మి నీ గది చూపిస్తుంది, వెళ్ళి సామాను సర్దుకో అని పని మనిషితో శ్యామలని అక్కడి నుంచి పంపేశాడు. తరువాత తల్లి ప్రశ్నకి అన్నీ చెప్పాడు. యాక్సిడెంటు, శ్యామల అనాథ శరణాలయంలో పెరిగిన విషయం అన్నీ చెప్పాడు. బాగానే ఉంది. యాక్సిడెంట్ జరిగితే ఏదో డబ్బు ముట్ట చెప్పేసి సరిపోయేదానికి ఇంట్లోకి తీసుకురావడం ఎందుకు? ఏ కులమో ఎవరో ఏం తెలియని దాన్ని తీసుకొచ్చి అందరం ఎక్కించడం బాగాలేదు. ఇప్పుడు ఉన్నవారు చాలరా? ఎందరుంటే మాత్రం ఇల్లాలు సాటి అవుతారా? ఏమో, నాకేం నచ్చలేదు ఆవిడ ఖచ్చితంగా అంది. తల్లి అలా మాట్లాడుతుంటే అంగీకరింపజేయలేని అసహాయత రంగారావుకి కోపం తెప్పించింది. ఆ విషయం పెంచకుండా, ఏమో, ఆ అమ్మాయి నాకు నచ్చింది, మంచిదానిలా కనిపించింది,
ఇల్లు వాకిలి బాగా చూస్తుందన్న నమ్మకం కలిగి వెంటబెట్టుకుని వచ్చాను. మీకు అవసరం లేదంటే మీ పని చూడదు, ఇంట్లో మిగతావి చూడమని చెబుతాను. రంగారావు దృఢంగాని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు తనకి తోచింది తప్ప మరొకటి చేసే రకం కాదు అని ఆవిడికి తెలుసు కనుక కొడుకు అంత ఖచ్చితంగా అభిప్రాయం చెప్పినప్పుడు ఇంకా మాట్లాడేందుకు ఏమీ లేక ఊరుకుంది జమీందారిని. శ్యామల పట్ల మొదట్లో తిరస్కార భావం కలిగిన అతి కొద్ది రోజుల్లో ఆమె పట్ల భావం మార్చుకోక తప్పలేదు. జమీందారికి అతి వినయంగా శ్రద్ధగా ప్రతి విషయం తనదిగా చూస్తూ పనిచేస్తున్న శ్యామలని ఆవిడ మనసులో మెచ్చుకోకుండా ఉండడం కుదరలేదు. వచ్చి నెల రోజులు కాకముందే ఎన్నాళ్ళుగానూ ఇంట్లో ఉన్నట్టు ఇల్లు చక్కదిద్దడం, ఆ తెలివి శుభ్రత అంతా చూశాక జమీందారిని కొడుకు మంచి పనే చేశాడన్న నమ్మకం కలిగింది. భార్య పోయిన దగ్గర నుంచి కేవలం నౌకర్ల మీదే ఇల్లంతా వదిలేశారు రంగారావు. ఇల్లంతా అదో రకం పాడుపడినట్లు దుమ్ము కొట్టుకుపోయినట్లు ఉండే భవంతి శ్యామల ఆధ్వర్యంలో తిరిగి జీవం వచ్చి కళకళలాడసాగింది. పనివాళ్ల బద్ధకం వదిలి ఒళ్ళు వంచాల్సి వచ్చింది. ఖర్చు అదుపులోకి వచ్చింది. అన్నింటిలో ఉన్నానంటూ శ్యామల ఇంట్లో తిరుగుతుంటే ఇల్లాలు లేని లోటు కనబడడం లేదు ఇప్పుడు. ఒక 2 నెలల్లో ఇంట్లో వచ్చిన మార్పులు చూసి రంగారావు చాలా సంతోషించాడు. శ్యామల రాకతో ఇంటికే కాక తమకు పట్టిన తుప్పు వదిలినట్లు అనిపించింది ఆయనకి. ఇది వరకు పట్టుమని 2 రోజులు కూడా ఊర్లో ఉండకుండా ఎక్కడికెక్కడికో తిరిగి ఆయన నెల రోజులుగా ఇల్లు కదలలేదు. శ్యామల రాక పనివాళ్లలో చాలా సంచలనాన్నే కలిగించింది. ముందు ఎవరో అనుకున్నారు, తరువాత శ్యామల శరణాలయంలో అనాథగా పెరిగిందన్న నిజం గుర్తించాక వారి దృష్టిలో చులకన అయ్యింది. కానీ జమీందారు స్వయంగా వెంటబెట్టుకురావడం, పనివాళ్ల అజమాయిషి, ఇంటి ఖర్చులు ఆమె చేతికి వదలను చూశాక గుసగుసలాడుకున్నారు. ఎవరితో అనాథ తమ మీద అధికారం చలాయించడం వారికందరికీ కోపకారణమయ్యింది. ఎన్నో ఏళ్లగానో జమీందారులకు సేవ చేస్తున్న తమందరూ ఉన్నా ఈనాడు ఎవరితో వచ్చి తమని ఆజ్ఞాపించడం సహించలేకపోయారు. శ్యామల అధికారం ఆ ఇంట్లో చల్లదని చూపించదలిచారు. అంతా కలిసి ఒక ఉమ్మడిగా శ్యామల అధికారాన్ని నిరసించారు. ఎవరికి ఏ పని చెప్పి చేయించడం శ్యామలకి దుస్సాధ్యమైంది. ఆ విషయం రంగారావు గారికి ఎలా చెప్పాలో ఆమెకి తెలియలేదు. పనివాళ్ళు గుసగుసలు వ్యంగ్యోక్తులు ఆమెను బాధించినా ప్రతి పని తను ఒంటరిగా చేసుకోవలసి రావడం కష్టం అనిపించినా ఈనాటి నుంచో ఉన్న వాళ్ళందరి మీద నేరాలు చెప్పడం ఇష్టం లేకపోయింది. రంగారావు ఎప్పటికప్పుడు శ్యామల, నీకిక్కడ సదుపాయంగా ఉందా? అంతా సరిగా జరుగుతుందా? దేనికి ఇబ్బంది లేదు కదా అని అడిగేవారు. శ్యామల తలాడించేది. ఇంట్లో శ్యామల ఎదుర్కొంటున్న తిరస్కారాలు అవమానాలు ఆయనంతటా ఆయన చూసే వరకు తెలియలేదు. ఓ రోజు జమీందారు ఇంకో ఊరు జమీందారు గారితో కలిసి వేటకి వెళ్ళారు. 3వ రోజు రావాల్సిన ఆయన 2వ రోజు సాయంకాలానికి వచ్చారు. శ్యామల చీర ఎగగట్టి కొంగుదోపి హాలంతా చీపురుతో తుడుస్తుంది. పనివాళ్ళు సోఫాలలో కూర్చుని మాట్లాడుతూ పెద్దగా నవ్వుకుంటున్నారు. ఆయన ఒక క్షణం అలా ఉండిపోయారు. శ్యామల పెద్ద సోఫా ఒకటి లాగలేక, నరసింహులు కాస్త ఈ సోఫా అక్కడ పెడతావా అంది. నరసింహులు ఎకసకంగా, ఓయబ్బో, ఈ మహారాణి సుకుమారి, ఈవిడ గారి కింద మరో నౌకరీ వాడు కావాలా? ఎల్లెల్లు, నీ మోచేతి కింద మేమేమో పడిలేము, నీ వేటి చెబితే అది చేయడానికి అంటూ శ్యామల ఎదుటే బీడీ పొగ వదిలాడు. రంగారావు కోపం పట్టలేక హాలులోకి వచ్చి నరసింహులు అని పొలికేక పెట్టారు. నరసింహులు బిక్కచొచ్చిపోయాడు. పనివాళ్లంతా హఠాత్ సంఘటనకి దిమ్మెరిపోయి నిలబడ్డారు. శ్యామల ఏం చెయ్యాలో తెలియనట్టు గాబరా పడింది. ఏమిట్రా కూసావు? ఆమె ఎవరనుకుంటున్నావురా? ఒళ్ళు తెలియని ఆగ్రహంలో ఆయన మాట తడబడింది. శ్యామల, ఈ పనులన్నీ నీవే చేస్తున్నావా? వీళ్ళెవరూ పనిచేయడం లేదా సరిగా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఈ వెధవలందరినీ తిని కూర్చోబెట్టి మేపడానికా? వీళ్ళు నీ మాట వినడం లేదన్న సంగతి నాకెందుకు చెప్పలేదు? శ్యామల తలదించుకుంది. ఏం చెప్పను, ఎలా చెప్పను? పనివాళ్ళెవరికి నా రాక ఇష్టం లేదు. వాళ్ళ మీద నేను అధికారం చెలాయిస్తున్నానని కోపం. నా మాట ఎవరూ వినడం లేదు. నన్నేం చేయమంటారు? దీనంగా అంది. అయితే ఇన్నాళ్ళు నీ ఒక్కరితివే చేస్తున్నావన్న మాట ఈ పనులు నాకెందుకు చెప్పలేదు శ్యామల? చెబితే ఈ వెధవులందరినీ తన్ని తరిమేసేవాడిని. బాబుగారు, 25 ఏళ్ల బట్టి మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాము. ఇంటి యజమానుల మాట మేము వింటాం కానీ ఎవరినో తీసుకొచ్చి మా నెత్తిన పెడితే మేమెందుకు వింటామండి? నరసింహులు కాస్త పొగరుగా ధిక్కరించాడు. ఒరేయ్, మర్యాదగా మాట్లాడు. శ్యామలకి అధికారం నేనిచ్చాను. ఆమె మాట వినని వాళ్ళు ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వీల్లేదు. ఇష్టం లేని వారంతా బయటికి పొండి తక్షణం, రుద్రుడై అరిచాడు రంగారావు. ఆ తరువాత ఆయన ఎవరిని ఉపేక్షించలేదు. అన్నాళ్ళు కొలువు వదులుకొని పోలేని వారంతా చచ్చిపడినట్టు ఉండక తప్పలేదు.
శ్యామల ఆజ్ఞలు పాటించక తప్పలేదు వాళ్ళకి. అలా అని శ్యామల ఎవరినీ చులకన చేయలేదు. తను వాళ్ళల్లో ఒకరిగా కలిసి పనిచేసేది, చేయించేది. క్రమంగా శ్యామల కార్యదీక్షత, మంచితనం గ్రహించి వాళ్ళందరూ శ్యామల అభిమానించసాగారు. అంతేకాక శ్యామల చెబితే జమీందారు ఏదన్నా వింటారని, తమకు ఏం కావాల్సి వచ్చినా శ్యామలకే చెబితే అయి తీరుతుందని గ్రహించాక శ్యామల పట్ల గౌరవం చూపక తప్పలేదు వాళ్ళకి. ఆ విధంగా 2-3 నెలల్లో శ్యామల ఆ ఇంటిని ఓ కొలిక్కి తీసుకువచ్చి పనివాళ్లల్లో క్రమశిక్షణ తెచ్చింది. దుబారా ఖర్చులు తగ్గారే. అన్ని ఏర్పాట్లు ఇదివరకు కంటే బాగా ఉన్నాయి. జమీందారిని ఉండే రోజుల్లో ఆవిడ ఓ జమీందారు బిడ్డ. పనివాళ్ల మీద అధికారం చూపడం తప్ప అభిమానం చూపలేదు. స్వయంగా ఏ పని చూడడం అలవాటు లేదు. అంచేత ఆమె ఉన్నప్పుడు ఖర్చులు సగానికి సగం ఖర్చు తగ్గింది. రంగారావు చాలా సంతృప్తి పడ్డాడు. శ్యామల పట్ల ఆయనకి అభిమానం, ఆకర్షణ రోజురోజుకి పెరిగాయి. ఆమెని ఓ ఉద్యోగస్తురాలికి కాక ఇంటి సభ్యురాలిగా ఆయన ప్రతి విషయంలో ఆమె సలహా సంప్రదింపులు చేయసాగారు. శ్యామల, శ్యామల అంటూ దేనికో దానికి తరచూ పిలుస్తారు. శ్యామల స్వయంగా ఆయన గది సవరిస్తుంది, బట్టల విషయం చూస్తుంది, కాఫీ తెస్తుంది, ఆయనకి ఇష్టమైన పదార్థాలు అడిగి తనే వండి దగ్గరుండి వడ్డిస్తుంది. భార్య కూడా చూపని శ్రద్ధాశక్తులు శ్యామల చూపిస్తుంటే ఆమె సేవాపరాయణయత, ఆమె భక్తి ఆయనను శ్యామల రోజురోజు ఆకర్షించుకోసాగింది. సాయంత్రం తోటలో కుర్చీలు వేసి టీ తాగుతూ శ్యామలని కూర్చోమని టీ తాగేవారు ఆమెతో. బ్యాడ్మింటన్ కోర్టులో తనతో పాటు ఆడుకునేవారు. ఏం తోచడం లేదు, పేక ఆడదాం అనేవారు. ఎవరైనా మిత్రులు వస్తే వారితో శ్యామలని తన బంధువుగా పరిచయం చేసి వారి సరసన ఆమెని కూర్చోబెట్టేవారు విందులకి, వినోదాలకి. శ్యామల రాకతో ఆయన భార్యబిడ్డల వియోగం మర్చిపోగలిగారు. ఇప్పుడిప్పుడు ఆయన మనసారా నవ్వగలుగుతున్నారు. ఆయనలో గూడు కట్టిన నిర్లిప్తత, విరక్తి తొలగిపోయి బతుకు పట్ల నూతనోత్సాహం కలగసాగింది. శ్యామల అయితే రంగారావు చూపే ఆదరాభిమానాలకి తబ్బిబ్బైపోయింది. ఆయనతో సమంగా జమీందారీ స్థాయిలో తనను గౌరవించడం చూసి కృతజ్ఞతతో ఆమె మనసు నిండిపోయింది. చూడడానికి అంత గంభీరంగా ఉండే మనిషి హృదయం ఇంత సున్నితమైనదని తెలిసాక ఆమె భక్తి, ఆరాధన పెరిగింది. గత 3 నెలలుగా శ్యామల రాకతో ఇంట్లోనే కాక కొడుకులో వచ్చిన మార్పు జమీందారునికి తెలుస్తుంది. ఎంత మంచంలో నుంచి కదలలేనిది అయినా ఇంట్లో జరుగుతున్న విషయాలు కొన్ని విన్ని, కొన్ని చూసి ఆవిడ గ్రహించింది. శ్యామల పట్ల రంగారావు చూపే శ్రద్ధాశక్తులకి కారణం ఆవిడకి బోధపడినట్లయింది. ఎవరో కులమో గోత్రమో తెలియని దాన్ని తీసుకువచ్చి అందలం ఎక్కించడం తప్పే. ఈ విషయం సరిపోదన్నది ఆవిడక తట్టింది. శ్యామల కార్యదక్షత, శ్యామల మంచితనం మీద ఆవిడకేం అపనమ్మకం లేదు. కానీ ఓ ఉద్యోగస్తురాలు స్థానం నుంచి శ్యామలకు ఇంకేం ఇవ్వడం ఆవిడకి ఇష్టం లేదు. ఊరుకుంటే వ్యవహారం చాలా దూరం వెళ్లే సూచనలు గుర్తించి ఆ రోజు ఆవిడ అందుకే రంగారావుకి కబురు పంపింది. అందుకే ముందు రోజు రంగారావు వేటకి శ్యామలను కూడా తీసుకువెళ్తాడన్న వార్త అందాక ఆవిడ ఇంకా ఉపేక్షించదలుచుకోలేదు. అమ్మా, ఎందుకు రమ్మన్నారు? ఒంట్లో కులాసాగా ఉంది కదా? రంగారావు అడిగారు. జమీందారిని కొడుకుని ఆపాదమస్తకం సూటిగా పరీక్షిస్తూ, నా ఒంట్లో కులాసాకి ఏంలే, నిన్నో విషయం అడగాలని అనుకుని పిలిచాను గంభీరంగా అంది. రంగారావు ఒక క్షణం ఆశ్చర్యంగా తల్లిని పరీక్షించి చూశాడు. అడగండి, దానికింత సందేహం ఎందుకు? శ్యామలని తీసుకుని నిన్న ఎక్కడికో వెళ్ళినట్టున్నావు? ఆవిడ సూటిగా చూసింది. రంగారావు ముఖం క్షణకాలం ఎర్రబడింది. అవును, వేట చూడాలని ఉందని ఒకసారి అంటే తీసుకువెళ్ళాను, మామూలుగా జవాబిచ్చాడతడు. నీ కింద పనిచేసేవారిని, అందులో ఒక యువతిని అలా తీసుకువెళ్ళడం అనుచితం అనిపించలేదా? మనమెవరమో, మన హోదా, పరువు, ప్రఖ్యాతులేమిటో మర్చిపోయినా నీ కింద పనిచేసేదానితో నీ చనువు గురించి నలుగురు ఏమనుకుంటున్నారో గ్రహించావా? గంభీరంగా అడిగింది. రంగారావు ముఖం మరింత ఎర్రబడింది. చిన్నపిల్లాడిని దండించినట్లు తనంత వాడైన తనని తల్లి అలా నిలదీయడం చిన్నతనం అనిపించింది. అయినా తల్లితో మర్యాదగా మాట్లాడలేక, ఎవరు ఏమనుకునేది నాకు లెక్కలేదు. నీకు లెక్కలేకపోయినా అందరికీ లెక్క ఉంటుంది. ఓ పెళ్లి కాని యువతితో నీ చనువు ఎవరో హర్షించరు. ఎవరో తెలియని ఓ అనాథని వెంట పెట్టుకుని వచ్చావు. సరే, పనికి కుదిర్చావు, పని చేస్తుంది, బాగుంది. అంతేకాక ఆమె స్థానంలో ఆమెను ఉంచకుండా ఇంటి ఇల్లాలని మించిన చనువు, స్థానం ఇవ్వడంలో నలుగురు ఎలా మాట్లాడతారో ఊహించలేవా? ఈ అమ్మాయి వచ్చాక ఇంట్లో వచ్చిన మార్పులు గ్రహిస్తున్నాను. ఈనాటి నుంచో మన ఆశ్రయంలో ఉన్న నౌకర్లని వెళ్ళగొట్టావు. నేను కలగజేసుకోలేదు. ఈ అమ్మాయి ఇల్లంతా ఓ ఇల్లాలిలా చక్కదిద్దుతుంది. సరే, మంచిదే కదా చేస్తుంది అని నేను పట్టించుకోలేదు. కానీ ఆమెతో నీ చనువుని హర్షించలేను. ఆమె స్థానంలో ఆమెను ఉంచమని చెప్పడానికే పిలిపించాను.
ఆమె హద్దుల్లో ఆమెను ఉంచు. అది ఆమెకి మనకి మంచిది గంభీరంగా అంది జమీందారిని. రంగారావు ఆవేశం బలవంతాన అణుచుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి ఏదో నిశ్చయం చేసుకున్నవాడిలా తల పంకించాడు. సరే, ఆమె స్థానంలో ఆమెను ఉంచుతాను. నలుగురు ఏమీ అనుకునే అవకాశం ఇవ్వను అన్నాడు స్థిరంగా రంగారావు. జమీందారిని అర్థం కానట్టు చూసింది. రంగారావు తల్లివంక చూసి, శ్యామలని నేను వివాహం చేసుకుని మా ఇంట్లో ఎవరూ నోరెత్తలేని స్థానం ఇస్తాను. అప్పుడింక మీకు అభ్యంతరం ఉండదు కదా గంభీరంగా అన్నారు. జమీందారిని తెల్లబోయింది. ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నీవెవరో, శ్యామల ఎవరో గుర్తుండే మాట్లాడుతున్నావా? కాసేపటికి అనగలిగింది కోపం పట్టలేక. ఎక్కడ పుట్టిందో ఎవరికి పుట్టిందో తెలియకుండా అనాథగా పెరిగిన ఆమెని జమీందారిని చేస్తావా? జమీందారీలు ఇంకా ఉన్నాయా మనకి? రంగారావు అదోలా నవ్వారు. జమీందారీ లేకపోయినా మన వంశ పరువు ప్రతిష్టలు మిగిలే ఉన్నాయి. మన తాహుతూ ఎలాంటిదో కూడా గుర్తు లేకుండా పోయాయా నీకు? కటువుగా అంది. రంగారావు విరక్తిగా, ఇన్నాళ్ళు వివాహం చేసుకోమని విసిగించారు. తీరా నేను చేసుకుంటానంటే అభ్యంతరం చెబుతున్నారు అన్నారు. అవును, వివాహం చేసుకోమన్నాను. అయినింటి పిల్లని, మన వంశ మర్యాదలకి సరిపోయే అమ్మాయిని చేసుకోమని అర్థం, కానీ ఇలా ఓ అనాథని అనామికని చేసుకోమని కాదు తీవ్రంగా అంది ఆవిడ. అమ్మా, మీకు నా వయసు 40 సంవత్సరాలని, నా వయసు చూసి ఏ గొప్పవాళ్ళు తమ ముద్దు బిడ్డని రెండో వివాహానికి ఇవ్వరన్నది గుర్తులేదా? జమీందారిని ఒక క్షణం సంశయంలో పడింది. డబ్బు లేని పిల్ల అయినా సదంశ స్వచరిత్ర కలిగిన పిల్లలు కావాలంటే దొరక్కపోరు. నిమిషాల మీద కుదర్చగలను. ఎంత రెండో పెళ్ళి అయినా మన హోదా చూసి పిల్లనిచ్చేందుకు అనేకులు తయారుగా ఉంటారు. కానీ నేను తయారుగా లేను. నేను వివాహం చేసుకోవాలని మీరు అనుకుంటే శ్యామలనే చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉంటాను. బాగా ఆలోచించి రేపు జవాబు ఇవ్వండి. రంగారావు తన నిశ్చయం తెలియజేసి మరేం మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. జమీందారిని ముఖం అరుణిమదాల్చింది. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెట్టే నీవే ఇలా మాట్లాడడం నేను సహించని విషయం. పరువు ప్రతిష్టల కోసం అందరికీ అన్నీ చెప్పి నీవిలా మారిపోతావని నేను అనుకోలేదు. ఇదంతా ఆ శ్యామల వల్లే కదా? ఆవిడ నిష్ఠూరంగా కటువుగా అంది. పరువు ప్రతిష్టలకు భంగం కలిగే పనులు నేనేం చేయలేదని నా నమ్మకం. మీకు ఆ నమ్మకం ఉంటే ఈ వివాహం జరుగుతుంది. ఆలోచించి చెప్పండి. రంగారావు విసురుగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి జమీందారునికి జబ్బు తిరగబెట్టింది. మాట పూర్తిగా పడిపోయింది. కుడివైపుదంతా పక్షవాతంతో పూర్తిగా చచ్చుబడిపోయింది. తరువాత నెల రోజులలో రంగారావు శ్యామలని వివాహం చేసుకున్నాడు. ఏం ఆర్భాటం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ వివాహం ఆయన బంధుమిత్రుల వర్గాలలో సంచలనాన్నే కలిగించింది. జమీందారిని ఆఖరికి తన సమ్మతి తెలియజెప్పక తప్పలేదు. ఎంత ఆలోచించినా అంతకు మించి మరో మార్గం కనబడలేదు. కొడుకు పంతం పట్టుదల తెలిసిన ఆవిడ ఆమోదించక తప్పలేదు. శ్యామల వచ్చాక కొడుకులో ఎంత మార్పు వచ్చింది చూశాక కాదంటే తిరిగి అతను ఏ విధంగా మునుపటిలా తయారవుతాడో ఊహించే చూస్తూ చూస్తూ కొడుకు జీవితం పాడవుతుంటే సహించలేనని, తన వంశం నిరవంశం అవడం సహించక ఆవిడ మనస్సు సరిపెట్టుకుని అంగీకరించాల్సి వచ్చింది. రంగారావు శ్యామలకి తన అభిప్రాయాన్ని చెప్పగానే శ్యామల ముందు తెల్లబోయింది. ఆశ్చర్యంతో మాట రాలేదు. తరువాత ఆమె కృతజ్ఞతతో ఆనందంతో ఆయన పాదాలు పట్టుకుంది. తనలాంటి దాని పట్ల ఆయన అభిమానానికి ఆమె పూర్తిగా చలించిపోయింది. అంత అదృష్టం తనకి పడుతుందని అనుకోలేదు. నమ్మలేను అంటూ పదే పదే కళ్ళు తుడుచుకుంది. ఇది అదృష్టమని భావిస్తున్నావా శ్యామల? నా వయసు వాడితో రెండో వివాహం చేసుకునేవాడితో పెళ్ళి అదృష్టం అనుకుంటున్నావా అన్నారాయన అభిమానంగా. ఇంత గొప్పింటి కోడలని అవ్వడం, మీ సహచర్యం పొందడం, మీ నీడన విశ్రాంతి జీవితం వెళ్ళపోసుకోవడం అంటే నాలాంటి అభాగ్యురాలు కోరుకునే అదృష్టం కాక ఇంకేముంది? ఎక్కడ పుట్టానో ఎలా పెరిగానో తెలియని నికృష్ట జీవితం గడిపిన ఇది నాకు అదృష్టం కాదంటారా? కాదని మీరన్నా నేను అనుకోలేను. మీలాంటి భర్తను పొందగలగడం పూర్వజన్మ సుకృతం. మీ జుట్టు నెరవచ్చు, కానీ మీ మనసుకి ముసలితనం రాలేదని నాకు తెలుసు. కేవలం వయసు ఒక్కటే కాదు వివాహానికి కావాల్సిందే. మనసు ముఖ్యం. అది మీరిస్తున్నారు. నాకు ఇంకేం కావాలి? కానీ ఇందుకు మీ అమ్మగారు సమ్మతించరు. మీ బంధువర్గం ఒప్పుకోరు. అందరి మనసులో ఈ నిర్భాగ్యురాలి కోసం నొప్పించవద్దు. మీరింత నీడ ఇచ్చారు, అది నాకు చాలు అంటూ వారించబోయింది. ఎవరో ఏదో అంటారని అనుకుంటారని ఈ రత్నాన్ని జారవిడవని శ్యామల. చీకటైపోయినా నా బ్రతుకులో వెలుగు నింపావు. చేతులారా ఈ వెలుగుకి దూరమై చీకట్లో తడుమలాడుతూ ఇంక బ్రతికే ఓపిక లేదు శ్యామల. మిగతా విషయాలు నీకు అనవసరం. నీ అంగీకారం ఒక్కటిస్తే చాలు నాకు అన్నాడు రంగారావు. శ్యామల ఇంకేమంటుంది? ఏమనగలదు?
రంగారావు శ్యామల వివాహం జరిగి 4 రోజులు కాకముందే జమీందారిని 2 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్యామల ఆ ఇంటికి, జమీకి, రంగారావుకి అందరికీ రాణి. రంగారావు ఏడాది తరువాత చాలా నిశ్చింతగా, ప్రశాంతంగా, ఆనందంగా శ్యామల సహచర్యంలో రోజులు గడుపుతున్నాడు. నిజానికి ఆయన మొదటి భార్య బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆయన ఇలా లేడు. కారణం, రమాదేవి జమీందారు బిడ్డ. జమీందారు కుటుంబంలో అలవాట్లు, ఆ హోదాల ప్రకారం ఆవిడ జమీందారినిగా దర్జాగా బ్రతకడానికి అలవాటు పడింది. ఓ గృహిణిగా భర్త బిడ్డల ఆలనా పాలన స్వయంగా చూడడం జమీందారీ కుటుంబంలో జరగదు. అన్నింటికీ అందరికీ వేరువేరు దాసదాసీలు ఉంటారు. భార్యాభర్తల అనుబంధం కేవలం రాత్రి మాత్రమే. ఆవిడ కాలక్షేపాలు, దాసీలు వేరు. ఆయన స్నేహితులు, ఆయన వేట, ఆయన మనుష్యులు వేరు. అలాంటి కనీసపు హోదాలో అంటి ముట్టని జీవితం గడిపిన రంగారావుకి శ్రీమతి స్వయంగా అన్ని పనులు చూస్తూ అనుక్షణం నీడలాంటి పెట్టుకుని ఉండడం ఆనందాన్నిచ్చింది. నిజమైన భార్యాభర్తల అనుబంధాన్ని రుచి చూశాక ఆయనకి శ్యామల పట్ల ప్రేమాభిమానాలు మరింత పెరిగాయి. శిక్ష 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.